హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మీకు ఒక వెజిటేబుల్స్తో 2 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. అదేం వెజిటేబుల్ అంటే బీట్రూట్తో పలావు, బీట్రూట్ ఫ్రై అనమాట 2. ముందుగా అయితే బీట్రూట్ పలావ్ అయితే చూసేద్దాం. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి, బీట్రూట్ అయితే ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పైచెక్క మొత్తం తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రైకి, బిర్యానీ కాదు పలావులకి రెండింటికి ఒకేసారి కట్ చేసి పెట్టుకున్నాను నేనైతే. ఇంకా ఒకే వెజిటేబుల్స్తో 2 కాబట్టి ఇంకా కొన్ని పలావులకి బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా పండు, ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంక ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ. ఇంకా బియ్యం కూడా నానబెట్టి పెట్టుకున్నాను పలావ్ కోసం. చూడండి, చూసేద్దాం. ఇక్కడ నేను కుక్కర్లో పలావ్ చేసేది త్వరగా అయిపోతుంది, చాలా సింపుల్ అసలుకి. చూడండి, కుక్కర్ అయితే స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ అయితే వేడయ్యాక ఒక స్పూన్ పోపు దినుసులు, బీట్రూట్ తప్ప ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా పండు, కరివేపాకు అన్నీ వేసేసుకుందాం. బీట్రూట్ తర్వాత వేసుకుందాం. ఇంక ఇవన్నీ వేసేసి కొద్దిగా దూరగా అయితే వేయించుకుందాం. ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు, కొద్దిగా దూరగా వేగితే సరిపోతుంది. ఇంకా మనం చెక్క, లవంగాలు అవి ఏం వేయట్లేదండి. ఎక్కువ మసాలాలు కూడా ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోతుంది ప్రాసెస్ అయితే. చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడైతే ఇంకా మనం బీట్రూట్ ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇంక ఇది పచ్చివాసన పోయేదాకా కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అయితే ఒక స్పూన్ ధనియా పౌడరు, ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. ఇంక ఇదైతే 5 రూపాయల ప్యాకెట్ గరం మసాలా, సగం అయితే వేసాను, ఇందులో మొత్తం వేయలేదు. ఇంక గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా గల్లుప్పు అయితే వేసుకోండి. మనం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా, అప్పుడు చూసుకొని చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఇంక ఇదంతా కలిపి ఒకసారి మూత అయితే పెట్టుకుందాము. ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టుకున్నాం కదా, నీళ్ళన్నీ వంపేసుకుందాం. నేనైతే ఫస్ట్ బియ్యం యాడ్ చేస్తానని, కొందరు వాటర్ కూడా యాడ్ చేసుకుంటారు కదా, అలా అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. మీరు ఇంకా బియ్యం తీసుకొని ముందు వాటర్ యాడ్ చేసుకున్న వాళ్ళైతే 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ బియ్యం అయితే యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపి 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను పాత్రలో. చూడండి, ఈ గ్లాస్తో తీసుకున్నాను అనమాట. 2 గ్లాసులు బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకుంటున్నాను. కొద్దిగా తక్కువ వేసుకోండి, పొడి పొడిగా ఉంటుంది బాగా. ఒకసారి మొత్తం బాగా కలిపి ఇప్పుడు సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, నేను చెక్ చేసి చూశాను. తక్కువ అనిపిస్తే వేసుకొని ఒకసారి కలిపి ఇంకా మూత పెట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాగా ఉడికిపోతుంది, చాలా బాగుంటుంది, సింపుల్, త్వరగా అయిపోతుంది. 3 విజిల్స్ వస్తే సరిపోయాయి అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. చూడండి, విజిల్ అయితే వచ్చేసింది కదా. ఇంక ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం. ఇంక ఇప్పుడు బీట్రూట్ ఫ్రై అయితే చేసేద్దాం. చూడండి, చాలా బాగుంది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. బీట్రూట్ మనకి బ్లడ్ బాగా తెప్పిస్తుంది కదా, తింటే మంచిది. ఇంకొక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక పోపు దినుసులు, ఇందులోకి అయితే ఉల్లిపాయ యాడ్ చేయట్లేదు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కలను కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలుపుకుందాం. త్వరగా అయిపోతుంది, ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు, ఒక్క వెజిటేబుల్స్కి 2 రకాల వంటలు అనమాట. ఇంక ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ గల్లుపు కాకుండా ఫ్రైలోకి మనం సాల్ట్ యాడ్ చేసుకుంటేనే త్వరగా మగ్గిపోతాయి అన్నమాట ఇవి. ఇంకా ఆ సాల్ట్ వాటర్కి బీట్రూట్ మగ్గిపోతుంది. మూత పెట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలన్నమాట బీట్రూట్ని. ఈ సాల్ట్ వాటర్కే బాగా మగ్గిపోతుంది, వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి బీట్రూట్ మగ్గుతుందంటేనే కలర్ మారుతుంది. చూడండి, కలర్ చేంజ్ అయింది కదా. ఇంక ఇప్పుడు ఇందులోకి అయితే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకోవడం కోసం మధ్యలో కాయలు రావాలని బీట్రూట్ని అలా రౌండ్గా జరిపాను. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అలాగే మనం ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ కంటే తక్కువ వేసాను. ఇంకా కారం వేసి 2 స్పూన్ల కొబ్బరి పొడి, ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్. ఎక్కువ ఐటమ్స్ కూడా లేదండి, సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. చూడండి, ఇంక ఇవన్నీ వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిపి ఇంక ఇప్పుడు కారం, కొబ్బరి పొడి అవి మగ్గాలి కాబట్టి ఒక 2 నిమిషాలు ఇలా మొత్తం కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే మనకి బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్క పలావ్ అయిపోయింది, ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయిందండి.
చాలా బాగుంటాయి. మన బీట్రూట్ హెల్త్కి ఎంతో మంచిది. పిల్లలు కొద్దిగా తీయగా ఉంటుందని తినరు కదా, ఇలా ఫ్రైలు చేసుకున్నామంటే మనం వాటర్ పోసి ఉడకబెట్టి చేసినామంటే కొద్దిగా తీపి తగులుతుంది. ఇలా ఫ్రై చేసుకుంటే తీపి అయితే ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇంకా బీట్రూట్ ఫ్రై చేశాను కదా, చపాతి కూడా చేసేస్తున్నాను. ఇంకా నేను చపాతి అయితే పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేస్తాను కొద్దిగా, ఇంకా కాల్చేటప్పుడు ఆయిల్ అయితే వేయను. ఎప్పుడు చేసినా అంతే, ఎప్పుడో ఒకసారి అయితే ఆయిల్ వేస్తాను. చూడండి, ఇంకా విజిల్ మొత్తం పోయిన తర్వాత పలావ్ అయితే చూస్తున్నాం. ఇంత బాగా వచ్చింది కదా, పర్ఫెక్ట్గా, అసలు చిరిగిపోలేదు, బియ్యం లేదు, పొడి పొడిగా చాలా బాగుంది. ఇది చికెన్లోకి కానీ మటన్ కర్రీలోకి కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. నేనైతే ఆనియన్ పెరుగు రైతా అయితే చేశాను. ఇంకా బీట్రూట్ పలావ్లోకి ఆనియన్ పెరుగు రైతా, బీట్రూట్ ఫ్రైలోకి చపాతీ, చాలా బాగుంటాయి 2 రెసిపీస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చేసి పిల్లలకు పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.